ఎస్సీ గుంటూరు జిల్లా కాకుమాను మండలం చిన్నలింగాయపాలెం గ్రామంలోని ఎస్ఏఎన్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను కందుకూరి వీరేశలింగం పంతులు గారిని ఆదర్శంగా తీసుకున్నాను. ఎందుకంటే ఈయన గొప్ప రచయిత మరియు ఆనాటి మూఢనమ్మకాలను, సాంఘిక దురాచారాలను రూపుమాపిన సంఘ సంస్కర్త. బహుముఖ ప్రజాశాలి, సాహితీ వ్యాసరంగంలో ఎక్కువగా కృషి చేశాడు. తెలుగు జాతికి నవయుగ వైతాళికుడు. వీరేశలింగం స్త్రీ విద్యకై ఉద్యమించి ప్రచారం చేయడమే కాక బాలికల కొరకు పాఠశాలను ప్రారంభించాడు. మగపిల్లలు, ఆడపిల్లలతో కలిసి చదువుకునే విజ్ఞానాన్ని ప్రవేశపెట్టాడు కూడా. అంటరాని కులాలకు చెందిన పిల్లలను కూడా చేర్చుకొని మిగతా పిల్లలతో పాటు కలిసి కూర్చోబెట్టుకునేవాడు. వారికి ఉచితంగా చదువు చెప్పడమే కాకుండా పుస్తకాలు, పలక బలపం కొనిచ్చేవాడు. అప్పటి సమాజంలో బాల్యంలోనే ఆడపిల్లలకు పెళ్లి చేసేవాడు. కాపురాలకు పోకముందే భర్తలు చనిపోయి వితంతువులై అనేక కష్ట నష్టాలు ఎదుర్కొనేవారు. దీనిని రూపుమాపేందుకు వితంతు పునర్వివాహాలు జరిపించాలని ప్రచారం చేయడమే కాకుండా ఎన్నో కష్ట నష్టాలు ఎదురైన ఆచరణలో పెట్టాడు కందుకూరి వీరేశలింగం పంతులు. అందువల్ల ఇతనికి రావు బహదూర్ అనే బిరుదు దక్కింది. ఈయన 1848 ఏప్రిల్ 16న రాజమండ్రిలో సుబ్బారావు మరియు పున్నమ్మ అనే దంపతులకు జన్మించారు. ఆంధ్రదేశంలో బ్రహ్మ సమాజం స్థాపించాడు. యువజన సంఘాల స్థాపకుడు వీరేశలింగంతోనే మొదలైంది. సమాజ సేవ కొరకు హితకారిణి అనే ధర్మ సంస్థను 1905లో స్థాపించి తన యావదాస్తిని దానికి ఇచ్చేశాడు. 25 సంవత్సరాల పాటు రాజమండ్రిలో తెలుగు పండితుడిగా పనిచేసి మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు బోధకునిగా 5 ఏళ్ల పాటు పనిచేశాడు. ఆయన 130కి పైగా గ్రంథాలు రాశాడు. అన్ని గ్రంథాలు రాసిన వారు తెలుగులో అరుదు. రాజశేఖర చరిత్ర అనే నవలలు, సత్యరాజ పూర్వదేశ యాత్రలు ఆయన రచనలలో ముఖ్యమైనవి. అనేక ఇంగ్లీష్, సంస్కృత గ్రంథాలను తెలుగులోకి అనువదించాడు. బడి పిల్లల కొరకు రచనలు రాశాడు. స్వీయ చరిత్ర రాశాడు. ధన్యవాదాలు.